హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి పచ్చడిని ఎప్పుడు ఎండుమిర్చితో చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం వెరైటీగా పచ్చిమిర్చి ఇంకా టమాటాతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి వేగడానికి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి వరకు మనం వాటిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని వేరే ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 2 కొబ్బరి చిప్పల్లో ఉన్న కొబ్బరిని తీసుకుంటున్నాను. ఈ కొబ్బరిని సన్నగా కట్ చేసి ఆయిల్లో వేయించుకోవాలి. ఈ కొబ్బరికి మనము వెనకాలన్న బ్లాక్ పార్ట్ తీసేయనవసరం లేదు. ఈ కొబ్బరి వేగేలోపుగా మనం ఇందులోకి కావాల్సిన చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి అనేది ఇలా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. వేయించుకొని కొబ్బరి ముక్కల్ని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 3 టమాటాల వరకు కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఈ టమాటాలు అనేవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని వేసుకొని ఈ టమాటా చింతపండు అనేవి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న టమాటా చింతపండు ఉంది కదా, అది కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం తాలింపు వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 పావుల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి తాలింపు గింజలు ఉంటాయి కదా, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అవి వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ నచ్చని వాళ్ళు ఇంగువను స్కిప్ చేయొచ్చు. పచ్చళ్ళలో ఇంగువ వేయడం వలన పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మన దగ్గర కొబ్బరి ముక్కలు చాలా ఉన్నప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.